నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బొండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హిందూ కైలాసవనం పనులను అధికారులు, నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను సుందరవనంగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారని తెలియజేశారు. ఆయా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణానికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో ఏవైతే కొన్ని నిర్లక్ష్యానికి గురై కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిలిపేసిన పనులు ఏవైతేనే 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఒక అంబేద్కర్ భవన్ గాని, ఒక గౌడశెట్టిపల్లి భవనం గాని, ఒక ముస్లిం షాదీఖానా గాని, ఒక ఎన్టీఆర్ టిప్పు ఇల్లు గాని, ఒక ప్రభుత్వ ఆసుపత్రి గాని, ఒక ఎన్టీఆర్ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం గాని, ఒక చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, ఒక హిందూ బరిల్ గ్రౌండ్, కైలాసవనం, ఇట్లా అన్ని పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అత్యంత తొందరగా మళ్లీ ఒక సుందరమైనటువంటిగా మళ్లీ వీటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా రిపేర్స్ కానీ, అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కానీ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ యొక్క అధికారులకు, అదేవిధంగా ఏజెన్సీని కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేసి పాలకొల్లు ప్రజలకు ఇవన్నీ కూడా అంకితం చేయాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తూ వారం వారం కూడా ఈ పనులన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అడుగడుగున అరాచకం పెంచిమీరుతోందని, ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యకుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీరు ఆక్షేపణీయమన్న ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఏఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న మీరు జిల్లా అధికారిని దుర్భాషలాడారు, ఒక పోలీస్ అధికారిని అంటే మీరు చెప్పినట్లుగా వినట్లేదనేటువంటి ఉద్దేశంగా నోటుకొచ్చినట్టు రేయ్ అని మాట్లాడడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నాకు 73 సంవత్సరాల వయసుంది, నేను అన్ని తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇదేనా మీకు తెలిసింది? ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం, నీ తాడిపత్రి రాజ్యాంగం నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు. ఏంటిది ఎట్లా జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున
రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లాలో ఎవరు అధికారిని పట్టుకుని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా. మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? నీకు ఎంత ముట్టింది? ఈ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు? నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు? నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా, నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా, ఏం చేస్తావో చూస్తా. నీకు దమ్ముంటే కాసుకో, రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు. ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా నేను వస్తే అన్నారు. ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ ఎంత చూస్తా, నువ్వు కాసుకో, నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు. ఒక చిన్న మున్సిపల్ కమిషనర్, ఒక తాడిపత్రికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క అధికారి కాదండి, ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతావు. మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారి కూడా ఇంకా ఇది లేదు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తామేమో అనేటువంటి భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు. నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అనాపతి పరిమళ పత్ర పట్ట పుంగై సమర్పయామి. కుందామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళాదాతన పరేమదాచార్య పురోగమై సర్వై సభూర్వై ఆచార్యై తద్రుగాయాత్ మంగళం. వెంకటరమణ గోవింద ఇప్పుడు కాసేపు ప్రకటనలు.